మటన్ అంటే నాన్ వెజ్ ప్రియులందరికీ ఇష్టమే. ఎప్పుడు రొటీన్గా ఓన్లీ మటన్ కర్రీయే కాకుండా సీజనల్గా దొరికే ఈ పచ్చి జీడిపప్పు కాంబినేషన్తో ఒక్కసారి మటన్ వండితే ఎంతో టేస్టీగా ఉంటుంది. నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయేలా, ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ మటన్ పచ్చి జీడిపప్పు కూర ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 1/2 kg మటన్ని మంచిగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 150 grams పచ్చి జీడిపప్పు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో 2 to 3 tablespoons ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని 1 minute అలా లైట్గా ఫ్రై చేసిన తర్వాత 5 నుంచి 7 పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసుకోవాలి. అవి కూడా కొంచెం వేపుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేపుకొని ఆ తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టమాటోని చిన్నగా చాప్ చేసుకొని ఆ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటో ముక్కలు మెత్తబడిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకున్న మటన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మటన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత 1 నుంచి 2 స్పూన్ల కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మటన్ నుండి వాటర్ కొద్దిగా రిలీజ్ అవుతున్నప్పుడు ఒక గ్లాస్ వాటర్ని మటన్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మటన్ లేతగా ఉంటే 4 విజిల్స్, లేకపోతే కొంచెం ముదురుగా ఉంటే ఒక 5 నుంచి 6 విజిల్స్ వచ్చేదాకా ప్రెషర్ కుక్ చేసుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మటన్ ముక్క ఉడికిందా లేదా అని ముందు చూసుకోవాలి. మన మటన్ ముక్కలు మంచిగా ఉడికిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఒక 2 స్పూన్ల గరం మసాలా యాడ్ చేసుకోవాలి. తర్వాత మన స్టార్ ఐటమ్ అయిన పచ్చి జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. బాగా కలిపి కూర కలుపుగోలుగా ఉండే వరకు దగ్గర పడనివ్వాలి. కూర మంచిగా దగ్గర పడాలంటే మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉండనివ్వాలి. కూర మంచిగా దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. అంతే, పచ్చి జీడిపప్పు మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారుగా ఎంత సింపుల్గా మటన్ జీడిపప్పు కూర రెడీ అయిపోయిందో. ప్రాసెస్ సింపులే అయినా టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. వేడి వేడి అన్నంలో జ్యూసీగా ఉండే మటన్ కూర వేసుకొని అలా జీడిపప్పు ముక్కతో కలిపి తింటుంటే ఎంత రుచిగా ఉంటుందో. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.